నమస్తే, వెల్కమ్ టు BHA న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేరన్న అమిత్ షా. తెలంగాణ అమరుల కలను బీఆర్ఎస్ నాశనం చేసిందని ఆగ్రహం. కల్వకుంట్ల కుటుంబం కోసమే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందన్న కిషన్ రెడ్డి. కేసీఆర్ పాలనలో వ్యవసాయం నిర్వీర్యమైపోయిందని ఆవేదన. మోసం చేయడం అనే సబ్జెక్టులో కేసీఆర్ PhD చేశారన్న బండి సంజయ్. కేసీఆర్ పై ఎక్కడైనా చెబితే ఉన్న గౌరవం కూడా పోతుందని విమర్శ. అధునాతన సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేధను నైతికంగా వినియోగించాలన్న మోదీ. నైతికత లోపిస్తే ప్రతికూల ఫలితాలు ఉంటాయని ప్రధాని హెచ్చరిక. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్న అజిత్ పవార్. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే షిండే ప్రభుత్వంతో చేతులు కలిపామని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మంలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన రైతు గోసా బీజేపీ భరోసా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసిన వారికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం నిర్వహిస్తామని, అదేవిధంగా తెలంగాణ అమరవీరుల కలను బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిందని అమిత్ షా మండిపడ్డారు. రాజకారులతో కేసీఆర్ రాజీ పడ్డారని, ఓవైసీతో కలిసి తెలంగాణ పోరాట యోధులను కేసీఆర్ విస్మరించారని అమిత్ షా విమర్శించారు. కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని, ఓవైసీ నడిపే కారు పార్టీని మళ్లీ గెలిపించవద్దని పిలుపునిచ్చారు. కేసీఆర్ సర్కార్కు తిరోగమనం ప్రారంభమైందని అన్నారు. కేసీఆర్ ఓవైసీలతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని అమిత్ షా ఉద్ఘాటించారు. బీజేపీ ఎప్పటికైనా ఓవైసీతో పాటు వెళుతుందా మీరే చెప్పండి అని వ్యాఖ్యానించారు. ఓవైసీతో బీజేపీ కనీసం వేదికను కూడా పంచుకోదని అమిత్ షా తేల్చి చెప్పారు. तेलंगाना मुक्ति संग्राम में तेलंगाना के युवाओं ने अपनी जान दे दी, रजाकारों के साथ बैठने के लिए जान नहीं दी थी। 8-9 साल से ओवैसी के साथ बैठकर आपने तेलंगाना मुक्ति संग्राम के सारे स्वतंत्र सेनानियों के स्वप्नों को चूर चूर करने का काम बीआरएस पार्टी ने किया है। राजेंद्र कुमार को, राजेंद्र जी को विधानसभा के बाहर निकाल दिया। केसीआर सुनकर रहो, हम सब जानते हैं आप केटीआर को मुख्यमंत्री बनाना चाहते हो, मगर इस बार ना केसीआर बनेंगे ना केटीआर बनेंगे। मुख्यमंत्री बनेगा तो भारतीय जनता पार्टी का बनेगा। కాంగ్రెస్ 4G పార్టీ అయితే బీఆర్ఎస్ 2G పార్టీ అని, ఎంఐఎం 3G పార్టీ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బీజేపీ ఏకమవుతాయని ఖర్గే అబద్ధాలు చెబుతున్నారని అమిత్ షా మండిపడ్డారు. ఇక కోర్టులో పోరాటం చేసి ఎమ్మెల్యేగా గెలిచిన డీకే అరుణకు ఈ సభాముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లుగా అమిత్ షా వెల్లడించారు. कांग्रेस पार्टी 4G पार्टी है। 4G मतलब जवाहरलाल जी, इंदिरा जी, राजीव जी और अब राहुल गांधी। 4 जनरेशन पार्टी। केसीआर की पार्टी 2G पार्टी है। केसीआर बाद में केटीआर और ओवैसी की पार्टी 3G पार्टी है। 3 पीढ़ियों से ये भी चल रही है। ना 2G आएगा, ना 3G आएगा, ना 4G आएगा। अब कमल की बारी है। ఖమ్మంలో నిర్వహించిన రైతు గోసా బీజేపీ భరోసా సభలో కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండగాగా మారిందని అన్నారు. రాష్ట్రంలో 75% కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. కేసీఆర్ పాలనలో కల్తీ విత్తనాలు పెరిగాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని నిలదీశారు. రైతులకు ఉచిత ఎరువులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రుణమాఫీ పేరుతో రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. తూతూ మంత్రంగా రుణమాఫీలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయం నిర్వీర్యమైందని, కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వలేదని తెలిపారు. పావలా వడ్డీతో వ్యవసాయం రుణాలు ఇవ్వడం లేదని, పంట బీమా అమలు చేయడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఓ కుటుంబం పార్టీ అని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం కోసమే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ కు బీఆర్ఎస్ కు ఓటేస్తే మజ్లిస్ కు ఓటేసినట్టేనని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండుగానేటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు, సీడ్ సబ్సిడీ ఇవ్వడం లేదు, వ్యవసాయ పనిముట్ల సబ్సిడీ ఇవ్వడం లేదు, పంటల బీమా పథకం అమలు చేయడం లేదు. వ్యవసాయం ఆధ్వర్యంలో విత్తన భాండాగారం చేస్తా అన్నాడు, సీడ్ బౌల్ చేస్తానన్నాడు. కానీ ఈ రోజు తెలంగాణ కల్తీ సీల్ బాండ్ గా టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం మార్చేసింది. ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి, ముఖ్యంగా కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. గత 9 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వము, ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ యొక్క పంటల బీమా పథకం అమలు చేయలేని కారణంగా లక్షలాది మంది రైతులు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతా ఉంటే రైతులకు ఏ రకమైనటువంటి సహాయం అందడం లేదు. అసెంబ్లీకి 1,00,000 ఎకరాల చొప్పున 1 కోటి ఎకరాల సాగునీరు అందిస్తానని చెప్పాడు. ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. ఎద్దు ఏడ్చినటువంటి వ్యవసాయం, రైతు ఏడ్చినటువంటి రాష్ట్రము ఎప్పుడు బాగుపడదని చెప్పి మనకు తెలుసు. రైతే దేశానికి వెన్నెముక, రైతే తెలంగాణకు వెన్నెముక. రైతాంగానికి అండగా భారతీయ జనతా పార్టీ ముందు నిలబడుతుంది. కాబట్టి రైతులారా రండి, భారతీయ జనతా పార్టీని ఆదరించండి, భారతీయ జనతా పార్టీని బలపరచండి. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్, జై హింద్, భారత్ మాతా की జై. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న ఖమ్మం సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వాడివేడి ప్రసంగం చేశారు. మోసం చేయడంలో కేసీఆర్ ను మించిన వాళ్ళెవరూ లేరని బండి విమర్శించారు. మోసం అనే సబ్జెక్టులో కేసీఆర్ పీహెచ్డీ చేశారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. నాడు ఎన్టీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయనను ఆకట్టుకునేందుకు కొడుకు అజయరావు పేరును కేటీఆర్ గా మార్చాడని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిది ఒకటే లెక్క, ఒక పెగ్ వేస్తాడు, ఇంటికో ఉద్యోగం అంటాడు, 2 పెగ్గులు వేస్తాడు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటాడు, 3 పెగ్గులు వేస్తాడు, దళితులకు 3 ఎకరాలు అంటాడు, 4 పెగ్గులు వేస్తాడు, దళిత బంధు అంటాడు, 5 పెగ్గులు వేస్తాడు, ఆ తర్వాత నేను ఏమీ అనలేదంటాడని బండి విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే, అప్పులు తీరాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని బండి అన్నారు. పేదల బతుకులు బాగుపడాలంటే రామరాజ్యం రావాలి, మోదీ రాజ్యం రావాలి. అందుకోసం కలిసికట్టుగా ముందుకు సాగుతామంటూ బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉద్యమ సందర్భంగా తెలంగాణ వాదుల లోపల చైతన్యం నింపినటువంటి, పౌరుషం నింపినటువంటి పౌరుషాల గడ్డ ఈ ఖమ్మం గడ్డన. దానితో పాటు ఇంకోటి ఉందన్న, ఖమ్మం చరిత్ర ఉందని. ఇంకోటి కేసీఆర్ చేసిన దొంగ దీక్ష కూడా బయట పెట్టిన జిల్లా అయినా ఖమ్మం. కేసీఆర్ మోసగాడన్న, కేసీఆర్ మోసం చేసుట్లో కేసీఆర్ పిహెచ్డి పొందిన కేసీఆర్ మొదటి నుంచే మోసం. కేసీఆర్ పేరు తెలుసా అన్న మీ అందరికీ? కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్. దొంగ పాస్పోర్ట్లు ఇచ్చి పేదోళ్ళందరినీ దుబాయ్ తీసుకుపోతాని, బొంబాయి తీసుకుపోయి ఇదే దుబాయ్ అని చెప్పి మోసం చేసిన మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతెందుకన్నా ఎన్టీఆర్ దగ్గర టికెట్ కోసం టికెట్ రాదని చెప్పి ఆయన కొడుకు పేరు అజయ్ రావు పేరు మార్చి కల్వకుంట్ల తారక రామారావు అని చెప్పి నటించిన మూర్ఖుడన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అదొక బీసీ నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ ను అవమానపరిచిన మూర్ఖుడన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే మళ్ళా మోసం చేయడానికి వస్తున్న తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఎన్నికలు వస్తాయని హామీ ఇస్తున్నాడు ముఖ్యమంత్రికి. రాజొస్తే పెగ్గు గుర్తొస్తుంది, ఎన్నికలు వస్తే దళిత బంధు గుర్తొస్తుంది, రైతు బంధు గుర్తొస్తుంది, పేదోళ్ళు గుర్తొస్తారు, హామీలు గుర్తొస్తుంది తప్ప ఇలా వట్టప్పుడు మాత్రం ప్రజలకు బాగోగులు గుర్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. మళ్ళా మాయ మాటలతోని, మోసపూర్తన విధాలతోని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని వస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోండి. అందుకే సోదరులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు పడుచుకోకండి, కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వాగ్దానాలు పడుచుకోకండి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే లెక్క, 1 పెగ్గేస్తాడు, ఇంటికో ఉద్యోగం అంటాడు, 2 పెగ్గులు వేస్తాడు, డబుల్ బెడ్రూమ్ అంటాడు, 3 పెగ్గులు వేస్తాడు, దళితులకు 3 ఎకరాలు అంటాడు, 4 పెగ్గులు వేస్తాడు, దళిత బంధు అంటాడు, 5 పెగ్గులు వేస్తాడు, నేను ఏమీ అనలేదంటాడు అటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎట్లా భరిస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇజ్జత్ పోతున్నాడు మన ముఖ్యమంత్రి పేరు బయట చెప్తే. అందుకే ఎన్నికల సమయం వచ్చింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, శ్రీ అమిత్ షా గారి ఆధ్వర్యంలో, జేపీ నడ్డా గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మన సమస్యలు తీరాలంటే, అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా మారాలంటే, పేదల బతుకులు బాగుపడాలంటే రామరాజ్యం రావాలి, మోడీ రాజ్యం రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కలిసికట్టుగా ముందుకు సాగుదాం. తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన కోసం కృషి చేశామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై,
జై శ్రీరామ్, జై తెలంగాణ. అధునాతన సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను నైతికంగా వినియోగించాలని, లేదంటే విపరిమాణాలు తప్పవని ప్రధాని మోదీ హెచ్చరించారు. నూతన సాంకేతికతలో నైతికత లోపిస్తే సమాజంపై ఏఐ ప్రతికూల ప్రభావాలు ఎక్కువ అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కొనసాగుతున్న B20 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఏఐ వినియోగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి ఏకరూప మార్గనిర్దేశకాలు అవసరమని ప్రధాని తెలిపారు. పర్యావరణానికి హాని తలపెట్టని రీతిలో జీవన వ్యాపార విధానాలకు పారిశ్రామిక వర్గాలు ప్రాధాన్యతలివ్వాలన్నారు. ఇందుకు వ్యాపార వర్గాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు కలిసి కట్టుగా ముందుకు సాగాలని మోదీ కోరారు. ప్రస్తుతం భారత్లో చాలా మంది పేదరికం నుంచి బయటపడి కొత్తగా మధ్యతరగతి వర్గంలో చేరుతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. పేదరికాన్ని నిర్మూలిస్తూ కేంద్రం అవలంబిస్తున్న విప్లవాత్మక విధానాల కారణంగా మరో 5 నుంచి 7 ఏళ్లలో భారీ సంఖ్యలో మధ్యతరగతి జనాభా అవతరించనుందని ప్రధాని తెలిపారు. आर्टिफिशियल इंटेलिजेंस को लेकर भी इसी प्रकार की अप्रोच की जरूरत है. आज एआई को लेकर दुनिया बहुत एक्साइटमेंट देख ही रही है, लेकिन एक्साइटमेंट के बीच कुछ एथिकल कंसिडरेशन भी है. स्किलिंग और रिस्किलिंग को लेकर एल्गोरिदम बायस और सोसाइटी पर उसके प्रभाव को लेकर चिंता ही जताई जा रही है. ऐसे विषयों को भी हम सबने मिलकर के हल करना होगा. ग्लोबल बिजनेस कम्युनिटीज और सरकारों को मिलकर के ये सुनिश्चित करना होगा कि एथिकल एआई को विस्तार मिले. हमें अलग अलग सेक्टर्स में पोटेंशियल ड्यूरेशंस को भांपना होगा. डिसरप्शन हर बार नजर आ रहा है और हम सोचते हैं, हिसाब लगाते हैं, उससे ज्यादा डिसरप्शन का स्केल, उसका व्याप और उसकी गहराई गंभीर होती जा रही है. इस समस्या का ग्लोबल फ्रेमवर्क, उसके तहत समाधान निकालना होगा. और साथियों, ऐसा नहीं है कि ऐसी चुनौतियां हमारे सामने पहली बार आई है. जब एविएशन सेक्टर बढ़ रहा था, जब फाइनेंशियल सेक्टर बढ़ रहा था, तब भी दुनिया ने ऐसे फ्रेमवर्क बनाए हैं. इसलिए आज मैं B20 को यह आह्वान करूंगा कि नए विषयों पर भी मंथन करे, चिंतन करे. फ्रेंड्स, बिजनेस हैव सक्सेसफुली गॉन बियॉन्ड बॉर्डर्स एंड बाउंड्रीज. नाउ इज द टाइम टू टेक बिजनेस बियॉन्ड जस्ट द बॉटम लाइन. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉంటారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే తన వర్గం బీజేపీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో చేతులు కలిపిందన్నారు. బిర్జిలాలో ఓ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే మేము మహాయుతి కూటమిలో చేరాము. రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రజలకు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మహాయుతి కూటమిలో మేము చేరినప్పటికీ అన్ని మతాలు, కులాలు వారిని సంరక్షించడమే మా బాధ్యత అని అజిత్ పవార్ స్పష్టం చేశారు. పొలంలో నీళ్లు లేకుండా వ్యవసాయం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. తాను నీటి వనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ విషయంలో చాలా కృషి చేశానని గుర్తు చేశారు. ఎన్సీపీలో చీలిక లేదంటూ పార్టీ అధినేత శరద్ పవార్ పేర్కొన్న తరుణంలో అజిత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. अनेक रेणापूर मतदारसंघात निवडून द्यायचे. जगजाहीर मैत्री होती, त्यांनी ती शेवटपर्यंत निभावली. दुसरं उदाहरण द्यायचं झालं तर जरा जुनं आहे. क्रांतिसिंह नाना पाटील 57ला ते सातारामधनं निवडून आले लोकसभेला आणि 67ला त्यांनी बीड जिल्ह्यामध्ये त्यांना निवडून पाठवलं. बीड जिल्ह्यातली जनता असं नाही म्हणली की सातारचे आहेत आम्ही का निवडून पाठवावं. त्याच्यामध्ये तुम्ही सर्वांनी आपला मानणारा हा जिल्हा हे वैशिष्ट्य बीड जिल्ह्याचं आहे. बीड जिल्हा हा प्रेमाचा, मैत्रीचा, स्नेहाचा, आपुलकीचा, विकासाचा वारसा पुढे नेण्याचा जिल्हा, न्यायाचा जिल्हा आहे. बीड जिल्ह्याचे वेगवेगळे प्रश्न आहेत.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BIJ న్యూస్.